వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ కొంచెం డిలే అయిపోయిందండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే నాకు ఇంకా కొంచెం వీడియోస్ తీయాలి అన్న ఆలోచన, అదేవిధంగా పోస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ ఆ రోజు అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా అమావాస్య కూడా అయిపోయింది, దట్టు వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం బూజు దులిపేసి ఇంకా కర్టన్స్ అయితే తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేనైతే పిల్లలకి తలస్నానాలు పోస్తుంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పూజ గదితో సహా అంతా క్లీన్ చేసేసి పూజ అయితే చేసేసారనమాట. ఇంకా పిల్లల తలస్నానాలు ఇద్దరు అయిపోయాయండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా వాష్రూమ్ క్లీన్ చేసేసి ఇంకా తలస్నానం అయితే చేసేసానమాట. ఇంకా సండే రోజు మెయిన్ నాకుండే పెద్ద పని ఏంటంటే పిల్లలిద్దరికి తలస్నానం చేయించడం అనమాట. వాళ్ళకి కొంచెం ఒంటికి నూనె రాసేసి కొంచెం నలుగు పెట్టేసి ఇంకా పిల్లలిద్దరికైతే మంచిగా తలస్నానం అయితే చేపిస్తేస్తానండి. ఇంకా వాళ్ళ తర్వాత నా స్నానం కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ రెడీ కూడా అయిపోయానమాట. నేను రెడీ అయ్యేలోపు ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే పెసరట్టు అనమాట. ఇంకా మా పెద్ద పాపకి ఫస్ట్ తలస్నానం పోసేసరికి ఇంకా తనైతే వాళ్ళ ఫాదర్కి వాళ్ళ చెల్లికి ఇద్దరికైతే దోశలు అయితే పోసిచ్చేసింది అనమాట. పోసేసి ఇంకా నెక్స్ట్ తనైతే పోసుకొని ఇంకా టీవీ చూసుకుంటూ అయితే తింటుందన్నమాట. ఇదిగో చూసారు కదా, డోర్ కర్టన్స్, విండో కర్టన్స్ కూడా తీసేసామండి. ఇంకా అవన్నీ అయితే కొన్ని నార్మల్గా హ్యాండ్ వాష్ చేయాల్సినవి ఉంటే అవి కూడా ఉతికేసాను. ఇంకా కొన్ని ఏమో మిషన్లో అయితే వేసేసాను అనమాట. ఇంకా వాటన్నిటిని పైన ఆరేసి రమ్మని చెప్పి ఇంకా బకెట్ అయితే అక్కడ పెట్టాను అనమాట. ఎందుకంటే ఇంట్లో హ్యాంగర్కి వేస్తే అవి త్వరగా ఆరిపోవు. ఇంకా అందుకోసం ఆఫ్టర్నూన్ కల్లా ఆరిపోతే ఇంకా మళ్ళీ పెట్టేయచ్చు కదా అన్నట్టు ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పాయి, అక్కడ పెట్టేశాను. ఇంకా నేను వచ్చేలోపు నా కోసం అయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఇదిగోండి పెసరట్టు అయితే ఇంకా 2 పెసరట్లు విత్ ఆనియన్ తోటి అయితే వేసి ఇచ్చారనమాట వేడివేడిగా. ఇంకా పల్లి చట్నీ వేసేసుకొని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అంటే ఆ రోజు చికెన్ బిర్యానీ చేద్దాము అన్నట్టు అనుకున్నాను. జాగ్రత్త, అట్లే పోతే పడిపోతుంది లేక ఇంకా పెద్ద కట్ చేయి. ఇంకా అందుకనే మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళేసి చికెన్ ఉన్న 1 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా దాన్ని అయితే రైస్ని కడిగి పక్క పెడుతున్నాను. ఇంకా దాంట్లో కడిగేసి ఒక 3 టైమ్స్ కడిగేసి ఇంకా కొన్ని వాటర్ అయితే పోసేసానమాట. ఎందుకంటే రైస్ నానాలి కాబట్టి. ఇంకా అది పక్కకు పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉండేయండి. ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అనమాట. ఇంకా అవి కడిగేసిన తర్వాత ఇంకా పిల్లలకి తలస్నానాలు పోసాను కదా. ఇంకా మా చిన్నది వచ్చేసి మమ్మీ నా తల వెయిట్ అవుతుంది, దాన్ని కొంచెం ముడి తీసేసేయమంటే ఇంకా టవల్ తీసేసి కొంచెంసేపు అయితే తల అయితే దులిపేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెద్ద పాప చూశారు కదా, పాప తను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆరిపోయిన బట్టలు ఉంటే అవి అయితే మడత పెడుతుంది అనమాట. ఈరోజు మా స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ బిర్యానీ అనమాట. నేను శ్రావణ మాసం మొత్తం నాన్ వెజ్ తినలేదండి. ఇంకా అందుకోసం ఈరోజు అయితే బిర్యానీ క్రేవింగ్స్ అయితే చాలా ఎక్కువ అనమాట. ఈరోజు నో డైట్, ఓన్లీ లాగించడమే. ఇదిగోండి మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొని వచ్చారండి. ఒక 1.5 కేజీ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా దాంట్లోకి అది నీట్గా క్లీన్ చేసేసి ఇదిగోండి అల్లము, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్, కర్డ్, ఇంకా బిర్యానీలోకి కావాల్సినవన్నీ వేసేసారనమాట. అన్నీ వేసేసి ఇదిగోండి మంచిగా అయితే కలుపుతున్నారనమాట. ఇంకా కలిపేసి కొంచెం 1/2 అవర్ అయితే పక్కకు పెట్టేశారు. పక్కకు పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను ముందుగా కడిగి పెట్టిన రైస్ ఉంది కదా, ఇంకా దాంట్లోకి అయితే మసాలాలు అయితే వేస్తున్నారనమాట. దాంట్లోకి మసాలాలు వేసేసి ఇంకా బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా గిన్నె తీసేసుకొని దాంట్లోకి నెయ్యి, ఆయిల్ వేసేసుకొని బిర్యానీ మసాలాలు వేసేసుకున్నారు. నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్ వేసేసారనమాట.
ఇక్కడేమో ఇది మ్యాగ్నెట్ అవుతుంది. నేనేమో ఇదిగోండి కొత్తిమీర కావాలి అంటే ఇంకా మార్నింగే తీసుకొచ్చారు ఈ కొత్తిమీర కూడా. ఇంకా తను ఒకవైపు వంట చేస్తూ ఉంటే తనకి ఏమేమి కావాలో ఏంటా అని అన్నీ కట్ చేసుకుంటూ నేనైతే పక్క నుండి తనకైతే హెల్ప్ చేస్తున్నానండి. ఇంకా అవి ఆనియన్ ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇంకా చికెన్ అయితే వేసేస్తున్నాము. ఇదిగోండి మంచిగా కుక్ అయిపోయిందనమాట. ఇంకా అది కుక్ అవ్వడానికి అయిపోవడానికి వస్తున్నప్పుడు ఇంకా రైస్ కూడా పెట్టేశారు పొయ్యి మీద. ఇంకా తను అన్నారనమాట, మిషన్లో బట్టలు అయిపోయాయి, నువ్వు బట్టలు ఆరేసుకోపో, నేను చూసుకుంటాను కిచెన్లో అంటే సరే అని ఇంకా నేనైతే వెళ్ళి బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలిద్దరైతే చదువుకుంటున్నారు. ఇదిగోండి రైస్ ఏంటి 90% కుక్ అయిపోయిన తర్వాత ఇంకా దమ్ అయితే వేసేసామండి. ఇంకా కర్రీ కూడా ఉడికిపోయింది. ఇంకా అందుకోసమే రైస్ అయితే దమ్ముకు పెట్టేసి ఇంకా దానిపైన ఒక చిన్న రోల్ ఉండే మా ఇంట్లో, ఇంకా అదైతే పెట్టేసామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే రెసిపీ ఎక్కువ షూట్ చేయలేదండి, ఇంకెందుకంటే అందరికీ తెలిసిందే కదా అని ఎక్కువైతే షూట్ చేయలేదు. ఇది వచ్చేసి ఏంటంటే సూప్ అనమాట. అంటే రైస్లోకి వెళ్ళి వాటర్ పంపుతాం కదా, ఆ వాటర్ ఆ సూప్ అంటే నాకు చాలా ఇష్టము. దాంట్లో కొంచెం లెమన్, కొంచెం మిరియాల పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకొని తాగామనుకో చాలా టేస్టీ ఉంటుందన్నమాట. ఇంకా అది మా హస్బెండ్ మా పిల్లలు నలుగురం అయితే తాగేసాము. ఇంకా తాగేసిన తర్వాత అంతలో చిన్న పాప తల కూడా ఆరిపోయింది. ఇంకా తనకైతే చిక్కు తీసేసి జడ వేసేసాను. ఇంకా పెద్ద పాపకు కూడా జడ వేసేసాను అనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి చిక్కులు తీసేసి జడ వేసేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ కంటే ఎక్కువ టైమే పడుతుంది అనమాట. ఇంకా అప్పటికి ఇంకా మా హస్బెండ్ జుట్లు విరబోసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి జడలు వెయ్యి అంటే ఇంకా సరే అని ఫస్ట్ వాళ్ళిద్దరికైతే జడలు అయితే వేసేసాను. ఇంకా జడలు వేసేసిన తర్వాత ఇంకా నేను కూడా తల దులిపేసుకొని ఇంకా జుట్టుకైతే ప్లక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా రైస్ ఎట్లాగో అయిపోయింది. ఇంకా దాన్ని ఒక 15 మినిట్స్ అయితే అట్లా వదిలేసేయాలన్నమాట. ఇంకా దాన్ని అయితే వదిలేసాము. ఇప్పుడైతే కొంచెం సేపు రెస్ట్ అనమాట మాకు. ఇంకా దాని తర్వాత ఇంకా ఆ వాసనకు టెంప్ట్ అయిపోయి పిల్లలు డాడీ మాకు ఫుడ్ పెట్టు అంటే ఇంకా సరే అని వాళ్ళ ఫాదరే పెడుతున్నారనమాట పిల్లలిద్దరికీ ఫస్ట్. ఇంకా వాళ్ళతో పాటు నాకు కూడా పెట్టేశారండి. అసలు ఒక 1 మంత్ తర్వాత చికెన్ బిర్యానీ తింటే ఎలా ఉందంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అందరం కూర్చొని స్టార్ మా పరివారం వస్తుంది కదా, ఇంకా అది చూసుకుంటూ తింటున్నామన్నమాట. ఆ రోజు నో డైట్ అనమాట, ఒక ముద్ద ఎక్కువే లాగిచ్చేసినాం. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక పిల్లలకి తలస్నానాలు పోసినప్పుడు ఇంట్లో వెంట్రుకలు అయితే బాగా పడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకోసమే ఇంకా ఒకసారి ఇల్లంతా ఊడ్చేసానమాట. ఇంకా అంతలో ఇదిగోండి పైన ఆరేసి వచ్చారు కదా మా హస్బెండ్, డోర్ కర్టన్స్, విండో కర్టన్స్ ఇవైతే మంచిగా ఆరిపోయాయండి ఎండకి నిజంగా. ఇంకా వాటిని అయితే తీసుకురమ్మని చెప్పానమాట. ఇంకా తీసుకొచ్చిన వెంటనే అక్కడ పెట్టేసామనుకోండి అవి అక్కడే ఉండిపోతాయి. ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే వాటిని పెట్టేసేయమంటే ఇంకా ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో అయితే పెట్టేస్తున్నారండి. మాస్టర్ బెడ్రూమ్లో పెట్టేశారు. ఇంకా అన్నీ పెట్టేసి ఇంకా తనైతే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా నేనేమో పొద్దున్న మా సర్వెంట్ వచ్చి గిన్నెలు దొమ్మేసిపోయింది కదా, ఇంకా ఆ గిన్నెలన్నీ నాకు సర్దడం కుదరలేదనమాట. సర్దడం కుదరకపోవడం కాదులే కానీ ఇంకా వాటర్ అన్నీ అలాగే ఉండిపోతాయి. ఇంకా వాటర్లో అయితే వాటిని అయితే లోపల సర్దుకోలేము కదా, ఇంకా అందుకోసమే అవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత సర్దేద్దాము అన్నట్టు వదిలేసాను అనమాట. ఇంక ఇల్లు వచ్చేసిన తర్వాత ఇంక ఇవైతే సర్దేశాను మొత్తము. ఇంకా సర్దేసిన తర్వాత మేము ఏంటంటే మాకు కిచెన్ షింకులో కొంచెం వాటర్ లీకేజ్ అవుతుందన్నమాట. ఆ లీకేజ్ కోసము 2:30 కల్లా అర్బన్ కంపెనీ వాళ్ళని బుక్ చేసామన్నమాట. ఇంకా తనైతే వచ్చారు, ఆ షింకులో క్లీన్ చేశారు. ఆ కిచెన్ షింక్ అయిపోయిన తర్వాత ఇదేంటంటే వేరేక షింక్ అండి కామన్గా యూజ్ చేసేది, అది కూడా బ్లాక్ అయిపోయింది. తనైతే ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ క్లీన్ చేశారులే కానీ అది మొత్తం బ్లాక్ అయిపోయిందండి. పైపులో ఏకంగా చేంజ్ చేయాలని చెప్పారనమాట. ఆ పని మాత్రం అవ్వలేదు. ఇంకా సర్లే అన్నట్టు తర్వాత ఏంటంటే మా చిన్నది డాడీ ఇంకా పనులన్నీ అయిపోయాయి కదా అట్లా బయటికి వెళ్దాం పదా అన్నట్టు ఒకటే సతాయించారండి ఇద్దరు. కంపల్సరీ వీకెండ్ వచ్చిందంటే బయట కంపల్సరీ తిప్పాల్సిందే. ఇంకా సర్లే అన్నట్టు ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించి గచ్చిబౌల్లో ఒక బొటానికల్ గార్డెన్ ఉంటుందన్నమాట. ఇంకా తిన్న బిర్యానీ అరగడం కోసం అక్కడ పోయినట్టుందన్నమాట. ఇంకక్కడికి పోదాము అంటే సరే అన్నట్టు అది ఏంటంటే యాక్చువల్గా మా హస్బెండ్ అప్పుడు మేము బెంగళూరులో ఉన్నప్పుడు దాని పక్కన హాస్టల్లోనే ఉండేవారు అనమాట. అక్కడికి వాకింగ్కి వచ్చేవాళ్ళు, అప్పుడు మాకు బాగా చూపించేవాళ్ళు అనమాట. ఇక అది చూసిన దగ్గర నుంచి అంటుందన్నమాట, మేము వచ్చి ఇన్ని రోజులు అవుతుంది నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటే సరే అన్నట్టు ఇక్కడికైతే వచ్చాము. ఇదిగోండి బొటానికల్ గార్డెన్, కానీ ఈ గార్డెన్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సండే అయ్యేసరికి ఫుల్ రష్ ఉన్నారండి లోపల మాత్రం నిజంగా. 50 రూపీస్ తీసుకున్నారు. ఇంకా నలుగురికి కలిపి 200 అయితే అయిందనమాట. ఇంకా లోపలికి అయితే వచ్చాము. లోపలికి వచ్చిన వెంటనే ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. చాలా గ్రీనరీగా ఉంది, దట్టు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా, చాలా బాగుందనమాట.
ఇంకా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు మొత్తం కూడా తిరగలేదనమాట. ఏదో ఒక 1 అవర్ టైమే స్పెండ్ చేసాము, అక్కడ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదనమాట. ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచి టైం పాస్ అవుతుందండి నిజంగా ఇక్కడికి వస్తే మాత్రం. చాలామంది ఏంటంటే ఎక్కువ లంచ్ తీసుకొని వచ్చారు, లంచ్ తినేసి మంచి రెస్ట్ తీసుకొని అక్కడ మంచిగా ఎక్కువ ఫ్యామిలీస్ వెళ్తే బాగుంటుందండి ఇలాంటి గార్డెన్స్కి మాత్రం. ఇదిగోండి ఇక్కడ రూట్ మ్యాప్స్ కూడా ఉన్నాయి అనమాట, ఎటు వెళ్తే ఏముంటాయి ఏంటి అని. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి రోప్ లైన్ అన్నమాట. పిల్లలు ఇద్దరు ఎక్కారనమాట విధంగా వాటర్లో, చూసారు కదా, జిప్ లైన్ అనమాట. అసలు భలే భయం అన్నది ఫస్ట్ టైం వాళ్ళకి జిప్ లైన్ ఎక్కడము. మేము టూర్కి వాయనాడు ఎరకాడు అటు వెళ్ళాము, అక్కడ ఎక్కుదామని చూసారులే కానీ అక్కడ కుదరలేదు. అప్పుడంటే కొంచెం చిన్న పిల్లలు, ఇక్కడ మాత్రం కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి ఇద్దరు మాత్రం భలే ఎక్కి భలే ఎంజాయ్ చేశారు. నాకే భయం వేసింది, వాళ్ళిద్దరికి మాత్రం లేదు. ఓ అమ్మా జాగ్రత్త. అయిపోయిందా ఎవరు చెప్తున్నారు దాన్ని? ఏమైంది? ఇదిగో ఇక్కడ చూసారా, ఇది ఏంటంటే వాకింగ్ ఏరియా అనమాట. ఈ వాకింగ్ పాత్ ఉంటుంది, ఇది చాలా పెద్ద ప్లేస్ అండి ఇది మాత్రము. దాంట్లో అయితే నెమలీలు ఉన్నాయండి, అసలు మన దగ్గరికి వస్తున్నాయి అనమాట. అవి చాలా ఫెమిలియర్గా అయిపోయాయి, అంటే రోజు జనాలు చూసి వాటికి అలవాటు అయినట్టుంది. అవి అయితే వాటిని చూసిన వెంటనే అసలు మా పెద్ద పాప మా చిన్న పాప ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట. మామూలుగా ఎప్పుడు చాలా దూరం నుంచి చూస్తాం అన్నమాట, కానీ అంత దగ్గర నుంచి అవి మనుషుల దగ్గరికే వస్తున్నాయండి భలే. అసలు నిజంగా మనలాంటి మనుషులు అవి రోజు ఎంతమందిని చూస్తాయేమో తెలియదులే కానీ మళ్ళీ దగ్గరికి వచ్చాయండి. నిజంగా వాటిని చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూసా ఎంత కలర్ఫుల్గా, ఎంత పెద్దగా ఉన్నాయో అండి ఒక్కొక్కటి. అసలు వాటిని చూసిన వెంటనే ఫొటోస్ వీడియోస్ అయితే కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఒక 1.5 అవర్ తర్వాత ఇంకా చీకటి పడిపోతుంది. దట్టు ఏంటంటే దోమలు వచ్చేస్తున్నాయి అనమాట అక్కడ. ఇంకా అందుకోసమే నేనే సరే వెళ్దాం పదా అన్నట్టు ఇంకా ఇదిగోండి ఒక నెమలిక కూడా దొరికింది మాకు. ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే యాక్చువల్గా నాకు మా హస్బెండ్కి ఒక 2 జొన్న రొట్టెలు అయితే తీసుకొని వచ్చాము. ఇంకా కొంచెం చికెన్ కర్రీ మార్నింగ్ తీసామన్నమాట బిర్యానీ చేసేటప్పుడు. ఆ చికెన్ కర్రీ వేసేసుకొని కొంచెం ఒక 2 బైట్సే రైస్ తిన్నామన్నమాట. ఇంకా పిల్లలు ఇద్దరైతే దాన్ని వెయిట్ చేసేసరికి మంచిగానే తినేసిన తర్వాత ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా క్లీన్ చేసేసుకొని ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే రోజుకి చిక్కుడుగాయ ఉండే అనమాట. ఇంకా చిక్కుడుగాయ ఒలుచుకుంటూ నేను ఒక్కదాన్నే ఒలుస్తున్నాను అనేసి ఇక మా హస్బెండ్ కూడా వచ్చేసి తను కూడా ఒలుస్తున్నారండి. వీకెండ్ అంటే సాటర్డే సండే అంటే ఇంకా మా హస్బెండ్ వంటలో కానీ పనుల్లో కానీ ఆయన హెల్ప్ చేయకుండా మాత్రం ఉండరండి నిజంగా. ఇంకా నేను ఇద్దరం కలిసేసి ఇంకా టీవీ చూసుకుంటూ చిక్కుడుగాయ అయితే ఒలిచేసామన్నమాట. ఇంకా ఒలిచేసిన తర్వాత కొంచెము వాము, జీలకర్ర, కొన్ని ధనియాలు, కొంచెం సోంపు వాటర్ అయితే చేశానన్నమాట నైట్ తాగడం కోసము. కొంచెం ఎందుకో హెవీగా తిన్నట్టు అయింది కదా ఆ రోజు, కొంచెము అది తాగాలి అన్నట్టు ఇదిగోండి అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వాటర్ కూడా తాగేసామన్నమాట. ఇంకా ఈ విధంగా మా డేని అంటే సండేని మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా స్పెండ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా, బై, టేక్ కేర్.